2026 ఐపీఎల్ ఆక్షన్లో ఆర్సీబీకి కావలసిన బౌలర్ని అయితే మంచిగానే టార్గెట్ చేయడం జరిగింది. ఒక టీం ఛాంపియన్స్ అవ్వాలంటే బ్యాటింగ్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా బౌలింగ్ ఉంటేనే ఆ టీం ఛాంపియన్ గా నిలుస్తుంది. అలాంటిది గడిచిన 18 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ 2025లో ఛాంపియన్స్ గా నిలిచింది. ఆర్సీబీ 2025లో ఛాంపియన్స్ గా నిలిచిందంటే కారణం 100% బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా పూర్తి స్థాయిలో రాణించగలిగారు కాబట్టే ఛాంపియన్స్ గా నిలిచింది. అలాంటిది ఈ సంవత్సరం ఐపీఎల్ లో ఆర్సీబీ డేంజరస్ బౌలింగ్ లైనప్ అండ్ ఆ బౌలర్లకి ప్రాపర్ బ్యాకప్ బౌలర్లు ఎవరు అన్న వాటిపై ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమానికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనమైతే ఈ వీడియోలో ఓన్లీ బౌలింగ్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. బౌలింగ్ ఆల్రౌండర్ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోం. ఓన్లీ బౌలర్స్ అండ్ ఆల్సో లైక్ టు లైక్ బ్యాకప్ ప్లేయర్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. ఆల్రెడీ బ్యాటింగ్ లైనప్ గురించి వీడియో చేయడం జరిగింది. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో వెంటనే ఆ వీడియో కూడా చూసేయండి. 2026 ఐపీఎల్ లో ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, నంబర్ 3 లో దేవదత్ పడికల్, నంబర్ 4 లో రజత్ పటిదార్, నంబర్ 5 లో జితేష్ శర్మ, నంబర్ 6 లో టిమ్ డేవిడ్, నంబర్ 7 లో కృణాల్ పాండ్యా, నంబర్ 8 లో రొమారియో షఫర్, నంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 లో యష్ దయాల్, నంబర్ 11 లో జాస్ హెజల్వుడ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. 2025లో చాలా సక్సెస్ఫుల్ గా రాణించిన బౌలింగ్ యూనిట్ అంటే అది ఆర్సీబీ అనే చెప్పుకోవాలి. అయితే హెజల్వుడ్ కి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి అండ్ ఆల్సో యష్ దయాల్ అయితే కొన్ని చిక్కుల్లో ఉన్నాడు. సో 2026 ఐపీఎల్ లో యష్ దయాల్ ఆడుతాడా లేదా అని అయితే కరెక్ట్ గా చెప్పలేము. బట్ ఎనీవేస్ ఈ ఇద్దరికి కూడా ఒక మైండ్ బ్లోయింగ్ బ్యాకప్ ని ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆక్షన్ లో పిక్ చేయడం చూసాం. అంతా కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుందాం. 2025లో భువనేశ్వర్ కుమార్ 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ తీసిన వికెట్ల కన్నా కూడా వేసిన స్పెల్స్ అయితే చాలా అద్భుతంగా వేశాడు. పవర్ ప్లే లో ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ తో బ్యాటర్లని బోల్తా కొట్టించి పరుగులు కట్టడి చేసి పడేశాడు. ఇక భువనేశ్వర్ కుమార్ కి బ్యాకప్ ప్లేయర్ గా చూసుకుంటే నువాన్ తుషారా ఆల్రెడీ స్క్వాడ్ లో ఉన్నాడు. నువాన్ తుషారాకి 2025లో ప్లేయింగ్ 11 లో ఆడడానికి అవకాశాలు రాకపోయినా సరే ఆడిన ఒక్క మ్యాచ్ లో కేవలం 6.50 ఎకానమీతో 4 ఓవర్లో 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. స్వింగ్ బౌలింగ్ యాక్షన్ తో పదునైన పేస్ తో మరియు తనదైన రీతిలో యార్కర్లతో అద్భుతమైన డెత్ బౌలింగ్ వేయగలడు. సో నువాన్ తుషారా అయితే భువనేశ్వర్ కుమార్ కి ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ గా ఉంటాడనే చెప్పుకోవచ్చు. యష్ దయాల్ గత 2 సీజన్లు ఆర్సీబీ తరపున చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. 2025లో ఆర్సీబీ తరపున 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. డీసెంట్ ఎకానమీతో ఆర్సీబీ తరపున చాలా బాగా రాణించగలిగాడు యష్ దయాల్. కానీ 2026 ఐపీఎల్ లో యష్ దయాల్ ఆడుతాడా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇన్ఫాక్ట్ మనందరికీ తెలిసిందే యష్ దయాల్ పై రీసెంట్ గా కేసు నమోదయ్యింది. సో యష్ దయాల్ అయితే పెద్ద చిక్కుల్లో ఉన్నాడని కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి యష్ దయాల్ ఖచ్చితంగా 2026 ఐపీఎల్ లో ఆడుతాడా లేదా అన్న వాటిపై ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి. బట్ ఎనీవేస్ యష్ దయాల్ ప్లేస్ లో అయితే ఒక కొత్త ప్లేయర్ కి అవకాశం దొరుకుతుందనే చెప్పుకోవాలి. యష్ దయాల్ కి లైక్ టు లైక్ బ్యాకప్ గా చూసుకుంటే యష్ దయాల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావడంతో ఆక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ మంగేష్ యాదవ్ అనే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేస్ ఆల్రౌండర్ ని కొనుక్కోవడం జరిగింది. ఇది అయితే మైండ్ బ్లోయింగ్ పిక్ అనే చెప్పుకోవాలి. యష్ దయాల్ చిక్కుల్లో ఉన్నాడని తెలిసి లైక్ టు లైక్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ని ఆక్షన్ లో టార్గెట్ చేయడం జరిగింది. మంగేష్ యాదవ్ పదునైన యార్కర్లతో కూడిన ఎడమ చేతి వాటం పేసర్. 24 ఏళ్ల ఈ యువ బౌలర్ గ్వాలియర్ చితాస్ తరపున 21 ఓవర్లలో 14 వికెట్లు పడగొట్టి ఎంపీ టీ20 లీగ్ లో అధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అతను 6 మ్యాచ్ల్లో 3 సార్లు 4 వికెట్ హాల్ ని దక్కించుకున్నాడు. వాటిలో 3 ఓవర్లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సో మంగేష్ యాదవ్ అయితే బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. మరీ ముఖ్యంగా మంగేష్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావడంతో యష్ దయాల్ కి లైక్ టు లైక్ బ్యాకప్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మంగేష్ యాదవ్ బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి ఆర్సీబీకి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. జాస్ హెజల్వుడ్ 2025లో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ లో వెన్నెముకలా ముందుండి పవర్ ప్లే లో అయినా డెత్ ఓవర్లు అయినా వికెట్లు పడగొట్టాడు. 2025లో ఆడిన 12 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీశాడు. 8.77 డీసెంట్ ఎకానమీతో అద్భుతమైన బౌలింగ్ చేసి ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆర్సీబీకి 2026 ఐపీఎల్ లో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ఎందుకంటే జాస్ హెజల్వుడ్ పదే గాయాలతో బాధపడుతున్నాడు. ప్రధానంగా స్నాయువు కండరాలు నొప్పి మరియు అకిలెస్ నొప్పితో ఉన్నాడు. దీని కారణంగా ఇటీవల యాషెస్ సిరీస్ మరియు పాకిస్తాన్ టీ20ల నుండి అతను రూల్డ్ అవుట్ అయ్యాడు. కానీ అతను ప్రస్తుతం రాబోయే టీ20 వరల్డ్ కప్ కు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీర్ఘకాలిక ఫిట్నెస్ కోసం తన బౌలింగ్ ప్రభావాన్ని సర్దుబాటు చేసుకోవడానికి వైద్య సిబ్బందితో కలిసి పని చేస్తున్నాడు. కానీ ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు అతను ఫిట్ గా అవుతాడని రిపోర్ట్స్ వెల్లడించాయి.
ఒకవేళ జాస్ హెజల్వుడ్ కి ఇంజురీ కన్సర్న్స్ అలాగే ఉంటే బ్యాకప్ ప్లేయర్ గా ఆక్షన్ లో అయితే ప్రెసెంట్ T20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ 2 లో ఉన్న జాకూబ్ డఫీని తీసుకోవడం జరిగింది. జాకూబ్ డఫీ తన ఖచ్చితత్వం, స్వింగ్, సీమ్ కదలిక మరియు బలమైన క్రికెట్ తెలివితేటలకు ప్రసిద్ధి చెందాడు. కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలర్, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో ఒత్తిడి పరిస్థితుల్లో అతన్ని నమ్మదగిన ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సీమప్ బౌలింగ్ మరియు హార్డ్ డేక్ ను ఉపయోగించుకోవడంలో స్థిరమైన పొడవు మరియు వైవిధ్యంలో పరిస్థితులను ఉపయోగించుకోగలడు. సో అందుకని జాస్ హెజల్వుడ్ కి బెస్ట్ బ్యాకప్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే అది జాకబ్ డఫీ అనే చెప్పుకోవాలి. అండ్ ఫైనల్లీ సుయాష్ శర్మ స్పిన్ డిపార్ట్మెంట్ లో ప్రాపర్ స్పిన్ తో తక్కువ ఎకానమీతో 2025లో ఆర్సీబీ తరపున 14 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసుకున్నాడు. ఇక 2026లో సుయాష్ శర్మకి బ్యాకప్ ప్లేయర్ ఎవరున్నారని చూసుకున్నట్లయితే స్వప్నిల్ సింగ్, ఒక స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. అతను తన ఊహాత్మక T20 బౌలింగ్ కు ప్రసిద్ధి చెందాడు. డాట్ బాల్స్ పై దృష్టి పెట్టడం, కోణాలను మార్చడం మరియు క్యారమ్ బాల్ అండ్ స్లో బాల్స్ వంటి వైవిధ్యాలను ఉపయోగించుకొని బౌలింగ్ చేస్తాడు. బ్యాట్స్మెన్ ఆలోచనలకు డిఫరెంట్ గా తన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు మరియు T20 మ్యాచ్ల్లో కేవలం 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి ఆకట్టుకునే గుణాంకాలను నమోదు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో ఉన్న ప్లేయర్లలో పోల్చుకుంటే ఐపీఎల్ లో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అనే చెప్పుకోవాలి. సో అందుకనే సుయాష్ శర్మకి ఉన్న ప్లేయర్లలో స్వప్నిల్ సింగ్ ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్లీ ఒక్క మాటలో చెప్పాలంటే 2026 ఐపీఎల్ లో ఆర్సీబీకి ఉన్న బౌలర్లు అండ్ వాళ్ళకి బ్యాకప్ ప్లేయర్లు చాలా సాలిడ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ 2026లో ఈ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఎంత వరకు ఇంపాక్ట్ చూపిస్తారు అండ్ ఈ బౌలింగ్ యూనిట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.